Stage. Good morning, stage. నేను పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యేది బెంగళూరు అండి. 3 స్టేట్లు మిక్స్ అయిపోయింది నాది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా నాదే ఓన్ బిజినెస్ ఉంది. ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నాను నేను. ట్రెడిషనల్ బిజినెస్లో కూడా బాగానే సంపాదిస్తూ ఉన్నాను. కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే 6 నెలలు బాగుంటే 6 నెలలు వాపస్ జీరో అయిపోతూ ఉండింది. ఇంటి దగ్గర కారుకి పెట్రోల్ వేసే డబ్బులు ఉండదు ఒక 6 నెలలు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉంది నా సెల్ఫ్ బిజినెస్లో. ఆ టైంలో 2012లో నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. నాకు అంత ముందుగానే నాకుండి బిజినెస్లో బాగానే ఇన్కమ్ ఉండింది. ఒక టైంలో ఫుల్ ఫాల్ అయిపోయింది. ఆ టైంలో నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. మా ఇంట్లో ఫుల్ స్ట్రాంగ్లీ వద్దన్నారు, ఈ బిజినెస్ వద్దు మనకి, ఇప్పుడు మనం చేస్తుంటే బిజినెస్ కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి కూడా చేసుకుంటాము, ఈ బిజినెస్ వద్దన్నారు. ఏమంటే ఈ బిజినెస్లో అలా ఒక ఫీడ్బ్యాక్ ఉండింది స్టార్టింగ్లో. మా రిలేటివ్ అంతా ఉండేటుకుండి ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి, ఉండేటుకుండి సోప్ అంటున్నాడు, షాంపూ అంటాడు, ఇంకేం స్క్రూ లూజ్ అయిపోయింది అట్లా అని చెప్పి గేల్ చేసే స్టార్ట్ చేసినాను. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 96 రూపాయలు అండి వెస్టీజ్లో. ఆల్రెడీ నేను లక్షల్లో ఇన్కమ్ చేసినాడు, 90 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మా వైఫ్ నన్ను అడిగింది, ఆ మంత్ ఎండ్లో ఇన్కమ్ జనరేట్ అయినాక అడిగింది, ఎంత నీ ఇన్కమ్ అంటే నేను ఆమె చెప్పే కొంచెం యోచన చేసి దాని తర్వాత చెప్పిన 96 రూపీస్ అంటే వాళ్ళు ఫుల్ ఇంట్లో పెద్ద గొడవే అయిపోయింది. ఈ ఒక బిజినెస్కి నువ్వు ఇంత దూరం మా అంత ఫ్యామిలీతో గొడవ చేసుకుని స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నారు. అట్లా ఒక స్టార్ట్ అయిన బిజినెస్. ఆ 96 నుంచి 2012 జనవరిలో నేను ఫస్ట్ మంత్ నాది 90 రూపాయలతో స్టార్ట్ చేసిన ఇన్కమ్. అదే సంవత్సరం నేను స్లోలీ గ్రోత్ అవుతా అదే సంవత్సరం అక్టోబర్ నెలలో 1,11,000 ఇన్కమ్ ఎత్తినాను నేను అదే సంవత్సరం. ఫ్రెండ్స్, ఆ ఒక 11 నెలలు మా ఇంట్లో ఈ బిజినెస్ గురించి నేను మాట్లాడనే లేదు, సైలెంట్ అయిపోయినా. ఏదైనా ఇంట్లో మంత్లీ ఏం చేస్తున్నా 25 డేస్ ట్రావెల్ చేస్తున్నా. ఒక నెలకి దగ్గర 25 డేస్ ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఇంట్లో డైలీ కూడా అవుతాను నేను. వాపస్ ఇంటికి పోయినట్టు వద్దు మనకి ఇది వద్దు మనకు వద్దు అనేసి. ఆ రోజైతే 1,11,000 ఇన్కమ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఇంట్లో కొంచెం సపోర్ట్ చేసే స్టార్ట్ చేసిన. అలా సపోర్ట్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక స్లోలీ గ్రో అవుతా వెస్టీజ్లో నేను హైయెస్ట్గా ఇన్కమ్ తీసుకోండి 23,34,000 అండి హైయెస్ట్ ఇన్కమ్. ఫ్రెండ్స్, నా ఎడ్యుకేషన్ చూస్తే నేను 8th పాస్ అండి, 9th డిస్కనెక్ట్ అండి. దగ్గర 24 కంట్రీలు 24 కంట్రీస్ ట్రావెల్ చేసిన ఈ రోజు దాకా నేను. ఈరోజు నేను వాడుతూ ఉండేది ఆడి Q3. నేను లైఫ్లో నేను తీసుకుంటే 7th కారండి ఆడి Q3 నేను తీసుకుని వాడుతూ ఉండేది. నేను ఈ బిజినెస్లో ఈ స్టేజ్కి వచ్చే ముందుగా అక్కడే కూర్చోంటున్నానండి. ఇట్లా అవార్డు ఫంక్షన్కి పోయినప్పుడు నాకే కూర్చునే అక్కడ ఒకతర ఇన్సల్ట్గా ఉంటుందండి. నేను ఈ స్టేజ్కి వచ్చేదాకా అంత ఒక స్ట్రాంగ్గా డిటర్మిన్గా వర్క్ చేసినా నేను ఈరోజు ఈ లెవెల్కి రీచ్ అయ్యి ఉంటాను. ఈ స్టేజ్ ఎవరైనా రావచ్చును, ఇక్కడ కూకుండా టోటల్ ఆడిటర్లు అందరూ ప్రతి ఒక్కరు రావచ్చును. మీరు డిసైడ్ చేయాలా, నిలబడి ఫైట్ చేయాలి, నిలబడి ముందుకు పోవాలి, అంతే మనం చేయాల్సింది ఇక్కడ పని. సన్న ఛాలెంజెస్ వస్తాయి, అబ్స్టికల్స్ వస్తాయి. ఎట్టు పరిస్థితుల్లో బిజినెస్ నుంచి బయట పోవద్దండి, నిలబడుకొని ఫైట్ చేయండి. ఈ రోజు లేకపోతే రేపు మీరు ఇక్కడ ఉంటారు. వెల్కమ్ టు వెస్టీజ్. థ్యాంక్ యూ.